మీరేందే విరాట్ అన్న ఈ నడుమ రక్త పిశాచాల కన్నా దారుణంగా తయారైనారు. అసలు మీకు మేము ఏం చేసినామని మా మీద అంత రాన పగబట్టినారు. ఏమైంది తమ్ముడు, ఎప్పుడు లేంది అంత రాన యాసిరిక పడుతున్నావు? ఏం తెలునోళ్ళక అమాయకులక యాక్టింగ్ చేయకే విరాట్ అన్న. నువ్వు లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసినప్పుడు కూడా ఇంత బాధ అనిపించలే చూడే. అంతెందుకు మొన్న T20 సూర్యగాడు పొడిపెల్లి లేపినప్పుడు కూడా ఇంత రాన తిక్కలేయలే చూడే. అవును, ఇప్పుడు సిరీస్ కూడా గెలిచినాం. అయితే ఏందిరే తమ్ముడు, ఇప్పుడు ఏం మర్యాద తక్కువైందని ఏడుతున్నావు? మీ మర్యాదలకు ఒక పెద్ద నమస్కారమే విరాట్ అన్న. మ్యాచ్ పీక్తే వీకింది. గా రాహుల్ ని చూస్తేనే నాకు బింగిలెత్తుంది చూడే. లేకపోతే ఏంది ఓ పక్క చలి జప్పరిస్తుంది. గసువంటి టైంలో గీ టెస్ట్ మ్యాచ్ అవసరమా? రేషనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే మ్యాచ్ గెలుస్తామని నాకు ముందే తెలుసు జుర్రా. ఈ మ్యాచ్ లో ఎటు నోట తిప్పలబడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాలనుకున్నా. కానీ మీ తొక్కలో బ్యాటింగ్ అయిపోతేనే అర్థమైందిరా గా కుల్దీప్ గాడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుంటాడని. గందుకే గా ప్రెస్టేషన్ అంతా మీ ఓనియాల మీద చూపెట్టినా జుర్రా. ఇది ఎక్కడి ప్రెస్టేషన్ రాహుల్ భాయ్, నేను యాడ జుల్లా? ఎవరికైనా తిక్కలేతే అడ్డం బట్టి సప్పరిస్తారు. నువ్వేంది గీ నడుమ పుజార మామని డామినేట్ చేస్తున్నావు? విరాట్ అన్న మన ఆర్సీబోలని గా రోహిత్ అన్న తొక్కేస్తున్నాడు చూడే. ఏందిరే సిరాజు, గా డౌట్ నీకెందుకు వచ్చింది? లేకపోతే ఏందే విరాట్ అన్న, నేను గా లంక నాయన్ల ముక్కి వెండి 3 వికెట్లు దిత్తే గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ని నాకు ఇప్పియకుండా గా కుల్దీప్ గానికి ఇప్పించినాడు. పోతే పోయింది లేరా నాయన, తొక్కలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. గా రోహిత్ వానికి బేకనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇప్పించినాడు. ఏందే విరాట్ అన్న, నాకైతే బొత్తిగా అర్థం కాలే చూడే. ఈ మ్యాచ్ కి కుల్దీప్ గాని ఖుషి చేసి నెక్స్ట్ మ్యాచ్ లో కూర్చోబెట్టాలని చూస్తున్నాడు. నీకు కూడా నెక్స్ట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కావాలంటే చెప్పు, గా రోహిత్ తో మాట్లాడి సెట్ చేస్తా. గట్టయితే నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వద్దు చూడే విరాట్ అన్న. అయినా గా రోహిత్ అన్న గా కుల్దీప్ గాని తీసేసి ఎవరిని ఆడిపించుకున్నాలని చూస్తున్నాడు. ఒరే సిరాజ్ గారు, నీకు గది కూడా తెలియదా? టీం అన్నాక స్పెషలిస్ట్ స్పిన్నర్ అంటూ ఒకడు ఖచ్చితంగా ఉండాలా. గా కుల్దీప్ గాని బదులు నెక్స్ట్ మ్యాచ్ లో నన్నే ఆడిపించుకుంటాడు. ఆడుకోపోరి, ఇంకా పొద్దు మూకులు ఆడుకోపోరి. ఇంతకాటికి నన్ను ఎందుకు సెలెక్ట్ చేసినారు? ఇగో సుందర్, నువ్వు కొంచెం ఉప్పు తగ్గి. నెక్స్ట్ మ్యాచ్ లో నిన్ను ఖచ్చితంగా యాదో ఒక ప్లేస్ లో ఇరికిత్త గానీ నువ్వైతే బుగులేవడాకు. నీకు బొత్తిగా అర్థమైతే లేదు చూడే రోహిత్ అన్న. మన ఓని గ్యాన్లందరూ కుమ్మక్కి ప్లాన్ చేసుకొని కావాలని ఆడుతున్నారు చూడే. మొన్నగా సూర్య 100 జోపే ఆ వాణ్ణి తీసేత్తివి. ఆ మొన్నగా కిషాన్ గాడు 200 జోపే ఆ వాణ్ణి కూడా తీసేత్తివి. గందుకే ఆడ బాగా ఆడితే తీసేస్తారని అందరూ ఆటికాటికి ఆడుతున్నారు. గా రాహుల్ అన్నైతే పేరుకే 50 చూపినాడు గాని బేకనే 100 బాల అన్నాడు. గది నీకు అర్థమైతలేదు చూడే. నిజంగా చూడే రోహిత్ అన్న, తీసేస్తే గీసేస్తే గా మాలిక్ గాని తీసేయి. పాపం నెక్స్ట్ మ్యాచ్ లో నన్న గా సుందర్ గాని ఆడిపించుకో. ఏంది రసరంగం, మొన్నటి నుంచి చూస్తున్నా గా మాలిక్ గాని పేరు చెప్తే చాలు ఉచ్చ పోసుకుంటున్నావు. లేకపోతే ఏంది రోహిత్ అన్న, వాడు బాల్ పట్టుకొని ఉరికి ఇంతొత్తుంటేనే మా ఒనిగాలు సగం చత్తున్నారు. నాకు యాన్నో కొడుతుంది చూడే. గా మాలిక్ బౌలింగ్ లో ఉగ్గాని బజ్జి గలుపుతున్నాడు. ఏందిరా, నాకు వడాపావు తెలుసు, గా రసగుల్లా తెలుసు, గీ ఉగ్గాని బజ్జి అంటే ఏంది? ఉగ్గాని బజ్జి గలపడం అంటే బౌలింగ్ లో త్రో మిక్సింగ్ చేసి జిమ్మడం చూడే రోహిత్ అన్న. నాకు కూడా డౌట్ కొడుతుంది, గా మాలిక్ గాడైతే బౌలింగ్ లో మిక్సింగ్ చేస్తున్నాడు. లేకుంటే అంత స్పీడ్ ఆడొత్తదే నువ్వే చెప్పు. ఓ రేషనక, ఇంతకు నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయినారా లేనా? నాకు తెలిసి మీరు బొత్తిగా ఫాలో అయ్యిండారు. గందికే ఓడిపోయినట్టున్నారు. నీకు కొంచెం కూడా సిగ్గుచేరం లేదు చూడే బాబర్ అన్న. నీ తొక్కలో టిప్స్ వల్లనే మాకు ఈ గతి పట్టినేది. అసలు నీ టిప్స్ కన్నా గాబు అమ్మ టిప్సే మేలు. గాబు అమ్మ టిప్స్ తో ఫస్ట్ మ్యాచ్ లో 3 నూర్లన్నా దాటిత్తిమి. ఓ రేష్ వెనక తమ్ముడు, నిన్ను ఫస్ట్ టాస్ ఎవడు గెలిచమని చెప్పినాడు? గెలిస్తే గెలిచినారులే, మళ్ళా పెద్ద పోటీ మొగల లెక్క ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. గాడనే జుర్రా మీరు పప్పుల కాలేసినారు. అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడేం కొంపలేం మునిగిపోయలేవు. నెక్స్ట్ మ్యాచ్ కి మంచి మంచి టిప్స్ పట్టుకొత్తా. దెబ్బకి గా ఇండియా వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. ఈ గోబు అమ్మన్న నిండా మునిగినోనికి ఇంకా సల్లు ఎందుకు పెడతది? గీడ సీరీసే సంకనాకపోయింది. ఇంకా టిప్స్ వద్దు గిప్స్ వద్దు పో, మా సావేందో మేము చస్తాం. ఇగో విరాట్ గిల్లంక 9లు మళ్ళా మనకి ఆసియా కప్ లో వరల్డ్ కప్ లోనే చూడు దొరికేది. ఇంకా లాస్ట్ పంచ్ అయితే దద్దరిల్లాలా చూడే. గదెట్ట మర్చిపోతేనే రోహిత్ ఇప్పుడు ఎట్ట సిరీస్ గెలిచినాం. ఇంకా లాస్ట్ మ్యాచ్ లో గల్లంక 9ల 2 చెవులు మూసి గా ఆసియా కప్ రివెంజ్ ని తీర్చుకుందాం. వా రోహిత్ అన్న విరాట్ అన్న లాస్ట్ మ్యాచ్ ని భయంకరంగా ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి గల్లంక 9లకు వీరయ్య సినిమాని బాలయ్య సినిమాని ఒకే తీరు చూపిస్తే ఇంకా ఏమన్నా ఉందే?